ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం మరియు ఇంధన ఆదా లక్ష్యంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఆలవరం కోడూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని జె మహేశ్వరరావు నివాసాన్ని సందర్శించిన సీఎం అక్కడ అమలవుతున్న నెట్ జీరో గృహ విధానాలను స్వయంగా పరిశీలించారు. మహేశ్వరరావు దంపతులు తమ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సోలార్ రూఫ్టాప్ ప్యానెళ్లు, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, కిచెన్ వేస్ట్ కాంపోస్టింగ్ మరియు టెర్రస్ గార్డెనింగ్ను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. పర్యావరణానికి హాని కలగకుండా విద్యుత్ బిల్లులు తగ్గించుకుంటూ జీరో వేస్ట్ విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న సదరు దంపతుల కృషిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు నెట్ జీరో విధానాన్ని అవలంబించేలా స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేసే కుటుంబాలే నిజమైన మార్గదర్శకులని వ్యాఖ్యానించారు. మహేశ్వరరావు సార్. నీ పేరమ్మా? ఏం చదువుకున్నావు? ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వేం చేసావు మొత్తం నాకు. సార్ సోప్ పిట్ కట్టాం సార్. మనం వేస్ట్ వాటర్ వాడుతాం కదా సార్, అది భూమిలో ఇంకడానికి, గర్భజాలలో పెరగడానికి, మన నీరు వృధా అవ్వకుండా కట్టి సోప్ పిట్లు కట్టాం సార్. రెండు అక్కడ బాత్రూమ్ నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ ఒక సోప్ పిట్ సార్. నెక్స్ట్ ఇక్కడ మన రెండు కట్టాం సార్. దీంతో పాటు మనకు వర్మీ కంపోస్ట్ పిట్లు తయారు చేయించాం సార్. అవి సార్ వర్మీ కంపోస్ట్, ఇవి రెండు పిట్లు సార్. రెండు పిట్లు పెట్టి. అవును సార్. తడి చెత్త మాత్రం లేస్తాం సార్. పుల్లిన స్వభావం అన్నీ అలాగే నెల రోజులకి ఎంత అయితే మన దగ్గర తడి చెత్త తయారవుతుంది వేసి దాన్ని నెల ఉంచుతాం సార్. అది నెల 15 రోజులకి వర్మీ కంపోస్ట్లో తయారవుతాయి. దాన్ని ఉంచి దీనికి ఇది ఫుల్ అయిపోయిన తర్వాత నుంచి దీన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాం సార్. దాన్ని కంపోస్ట్ తయారైన తర్వాత మనం లోకల్గా సార్ ఉపయోగిస్తారు. కూరగాయలు వేసుకుంటాం, ఇవన్నీ ఉంటాయి సార్. అలాగే ఏదో నీట్గా ఉంది. ఇది మీకు కరివేపాక? ఇది కరివేపాకు, మునగ, ఇది దబ్బ చెట్టు సార్. బత్తాయి.